మన గోల్డ్లోనే ఇంకో డిఫరెంట్ యాంటిక్, ప్యూర్ గోల్డ్, బ్రైట్ గోల్డ్, ఇలా ఇన్ని ఆప్షన్స్. ఒక కృష్ణుడివే నేను ఇక్కడ చూసి ఒక 200+ కనిపిస్తున్నాయి. అవును, ఏదైనా ప్రసాదం పాయసాలు వండితే అందంగా కనిపించింది. దేవుడి దగ్గర హ్యాండిల్స్ కూడా ఇచ్చారు కదా, కొంచెం లుక్ డిఫరెంట్ గా. వెంకటేశ్వర స్వామి అక్కడ మనకి తిరుపతిలో ఉంటాయి. యా, వినాయకులు కొలువు తీరున్నట్టుగా అంతా బాగుంది. ఓకే, నిజంగా అసలు అవసరం ఉన్నాయండి. ఈ ఫ్రై ప్యాన్లైనా కడాయిలు కూడా కంచుతో వస్తున్నాయి. కంచువే ఇది. ఇలా మన దగ్గర దొరకంది అంటూ ఉండదు. కుక్ అండ్ సర్వ్, ఇన్ని గిన్నెలు తోమాలి, మళ్ళీ ఇన్ని గిన్నెలు కడగాలి అనే టెన్షన్ లేకుండా చక్కగా దీనికి సిలికాన్ హ్యాండిల్స్ వచ్చినాయి విత్ లిడ్ ప్రాపర్ గా. చాలా సైజెస్ లో చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి, రకరకాల యాంటిక్ ఫినిషింగ్స్ లో. దీంట్లో కూడా మీనాకారి కూడా ఉన్నాయి. లక్ష్మీ అమ్మవారివి కానీ, వినాయక స్వామివి కానీ, ఇంకా రకరకాల అమ్మవార్లు, స్వాములందరివి చిన్న చిన్న విగ్రహాలు. ఇవన్నీ మనం పూజలో పెట్టి చేసుకోవడానికి. హే ఆల్, ఈ వీడియోలో నేను వచ్చేసి హైదరాబాద్లోని అతిపెద్ద బ్రాస్ ఐటమ్స్ దొరికే షాప్లో ఉన్నానండి. సో సునీతాస్ హోమ్ డెకార్ వనస్థలిపురంలో ఉంటుంది. ఇక్కడ దొరకని ఐటమ్ అయితే ఉండదండి. మీకు ఒక కృష్ణుడి విగ్రహాలలో ఒక 200 కలెక్షన్స్ అట్ ఏ టైమ్స్ మీకు సింగిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ దొరుకుతాయి. అలాగే వినాయక స్వామివి కావచ్చు, బుద్ధుడివి కావచ్చు, ఏ దేవుడి విగ్రహాలైనా మీకు అన్ని కలెక్షన్స్ ఉన్నాయి. అన్ని రకాల కాపర్తో చేసినవి కానీ, బ్రాస్తో చేసినవి కానీ, కంచుతో చేసిన వంట పాత్రలు, ఇలాంటి కొన్ని స్పెషల్ అరైవల్స్ అవైతే ఇంక అన్ని షాప్స్లో కూడా దొరకవట. ఈ కలెక్షన్స్ అన్నీ చూపిస్తున్నాను. వరల్డ్ వైడ్ షిప్పింగ్ ఉంటుందండి. తన యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్ అప్డేట్స్ ఉంటాయి, ఒకసారి చెక్ చేయొచ్చు. వెరైటీస్ చూస్తూ అక్కడ అడిగి రిమైనింగ్ డీటెయిల్స్ తెలుసుకుందాం. సునీతాస్ హోమ్ డెకార్లో సునీత అక్క ఉన్నారు. హాయ్ అక్క. సో వెల్కమ్, థ్యాంక్ యూ సో మచ్. అసలు ఎంత అందంగా ఉన్నాయో ఐటమ్స్ అన్నీ. అసలు మన షాప్ అడ్రస్, మన దగ్గర ఏమేమి దొరుకుతాయి అనేది మా వ్యూవర్స్కి చెప్పండి అక్క. మన షాప్ వచ్చి వనస్థలిపురం రైతు బజార్ దగ్గర ఉంటుందండి. సింపుల్ గా రావచ్చు. అసలు ఆ సునీతాస్ హోమ్ డెకార్ అని గూగుల్లో అలా ఒకసారి సెర్చ్ చేశారంటే లొకేషన్ వచ్చేస్తుంది. సో ఈజీగా రావచ్చు. వనస్థలిపురం రైతు బజార్ ల్యాండ్ మార్క్. గణేష్ టెంపుల్ రోడ్ అని కూడా అంటారు అనమాట, కాంప్లెక్స్ రోడ్. ఏమేమి ఉంటాయి అక్క మన దగ్గర? లాస్ట్ టైం కుక్ వేర్ తీసుకున్నా నేను. కుక్ వేర్లు అన్నీ ఉంటాయని తెలుసు. హోమ్ డెకార్ అంటే యూజువల్ గా హోమ్ డెకార్ అంటే డెకారేట్ ఐటమ్స్ ఉంటాయి అనుకుంటారు, కానీ 2 ఇంచెస్ విగ్రహాలు, 1 ఇంచ్ విగ్రహం దగ్గర నుంచి అదిగో వెంకన్న స్వామి 6 అడుగులు ఆయన ఉన్నారు కదా, ఇలా మన దగ్గర అన్నీ ఉంటాయి అన్నమాట. బ్రాస్ కి సంబంధించింది A to Z దొరుకుతుంది. ఇన్ కేస్ కస్టమర్ ఏదన్నా మోడల్ అనుకున్నది మన దగ్గర లేకపోయినా కూడా తెప్పించిస్తాము. ఓకే, ఏదైనా స్పెసిఫిక్ మోడల్ వాళ్ళు వీడియో ఫోటో చూపిస్తాయి. సూపర్ అక్క. సో అయితే ఇంకా విగ్రహాల్లో అన్ని రకాలు ఉన్నాయి. ఇంకా ఉర్లీస్ కావచ్చు, అన్ని ఉన్నాయి. మనం ఫస్ట్ కుక్ వేర్ క్లియర్ గా చూపిద్దాం అక్క. యా, సో ఇలాంటి అందమైన గార్లాండ్స్ అయితే చాలా ఉన్నాయండి. ఇవన్నీ కూడా వాషబుల్ క్లాత్ తో చేసినవి. ఓకే, సో ప్లాస్టిక్ దేవుడి దగ్గర వేయకూడదు అన్న కాన్సెప్ట్ కూడా ఉండదు, క్లాత్ తో చేసినవి. ఓకే, సో ఇటువైపున ఇంకా చిన్న చిన్న విగ్రహాలన్నీ తర్వాత చూద్దాము. సో మనకి ఇవాళ రేపు ఏంటంటే ఎక్కువ హెల్త్ కాన్షియస్ ఎక్కువైంది కదా. సో ఇవన్నీ ఇవాళ మనం కొత్త కనుక్కునే ఏం కాదు, అంతకు ముందు ఉన్నాయే ఇప్పుడు మళ్ళీ వాడటం మొదలు పెట్టారు అంతే. కంచువి అంతకు ముందు ఉన్నాయన్నీ తీసేశారు, మళ్ళీ ఇప్పుడు కొత్త కొనుక్కుంటున్నారు అంతే. ఇప్పుడు తరం మారినా గానీ చెక్కు చెదరు అనమాట ఈ పాత్రలు. ఇవన్నీ కంచమ్మ ఈ సెక్షన్ అంతా. మన దగ్గర తినే స్పూన్ల దగ్గర నుంచి వండుకునే పాత్రల వరకు, పళ్ళాలు ఏవైనా కూడా మెయిన్ ప్యూరిటీ. ఇప్పుడు మనం ఒక వస్తువు కొనుక్కున్నామంటే గోల్డ్ ఎట్లయితే ఆలోచించుకుంటున్నామో, 22 క్యారెట్స్ ఉందా లేదా అనేది సర్టిఫికేషన్ చూస్తున్నాం కదా, అంతే విధంగా ఇది కూడా మనం చూసి తీసుకోవాలి. కంచు కూడా క్వాలిటీ అనేది చూసి అప్పుడే దాని గుడ్ పవర్ అనేది మనకు వస్తుంది. ఇంకా అందులో మనం ఒకసారి కొంటే మనతో అయిపోదు కదా ఈ వస్తువు, మన పిల్లలకి వాళ్ళ పిల్లలకి ఇవ్వచ్చు. అది కంచు వాటర్ స్టోర్ చేసి తాగడం. అసలు ఒక్కసారి చూడంగానే పాత రోజులు గుర్తొస్తున్నాయి, ఎస్పెషల్లీ మనలాంటి వాళ్ళకి, మన జనరేషన్ వాళ్ళకి. ఇవన్నీ కంచాలా అక్క? అవును, అన్నం తినే పళ్ళాలు. ఏంటంటే మనకి డిస్ప్లేలో ఉంటాయి కదా, సో ఇలా ఇది ఈ సైజు స్టార్టింగ్ సైజు, ఈ సైజు నుంచి మనకి పెద్ద సైజు వరకు ఎలా కావాలన్నా ఉంటాయి. అంటే ఒకసారి తోమితే కలర్ బాగుంది. అసలు ఇవి మనకి మెయింటెనెన్స్ కూడా స్టీల్ పాత్రల లాగా, ఏమి చింతపండు పీతాంబరీలు కూడా పెట్టాల్సి, నార్మల్ చక్కగా వాడుకోవచ్చు. ఈ ఫ్రై ప్యాన్లైనా కడాయిలు కూడా కంచుతో వస్తున్నాయి. కంచువే ఇది. ఇలా మన దగ్గర దొరకంది అంటూ ఉండదు. అది వాళ్ళు చాలా కస్టమర్ కూడా వాళ్ళ రోజున చాలా నాలెడ్జ్ ఉంది, వాళ్ళు చెక్ చేసుకోవచ్చు సౌండ్ గానీ ఏదైనా కూడా. సో వీటిలో స్పూన్స్, ఇంకా బాండీలు, మొత్తం పళ్ళాలు,
ఈవెంట్ అక్క డైనింగ్ ఇదేంటిది? ఇది కూడా అంతే, మనకి వండుకోవడానికి కైండ్ ఆఫ్ ఇప్పుడు ఇట్లా మూకుడులాగా చెవులు లేకుండా, అంటే ఇట్లా హ్యాండ్ రింగులు లేకుండా అన్నట్టు. ఎంత బరువు ఉందో కదా. ఇది ఏంటంటే కొంచెం కంఫర్ట్ గా కుక్ అండ్ సర్వ్ పర్పస్ అన్నట్టు డైనింగ్ మీద పెట్టేసుకోవచ్చు కూడా. వీటిని చూస్తుంటే ఏదో ఒక గోల్డెన్ చూసిన ఫీలింగ్ వస్తుంది, ఒక పవిత్రత. అవును, ఒక మేబీ దాని వల్ల కూడా అలా ఫీలింగ్ అవ్వచ్చు. ఇవన్నీ అవి కూడా అంతే, ఇవి జస్ట్ సర్వింగ్ పర్పస్. కావాలనుకుంటే దీనిలో పోపు పెట్టేసుకుని అలాగే సర్వ్ చేసుకోవచ్చు. ఇంకా ఇలా రకరకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కంచులో. అవును, ఇవే బ్రాస్ లో కూడా ఉంటాయి కదా. ఇది కంచే, ఇది కూడా కంచులోనే. ఇదంతా ఇక్కడ వరకు ఇవన్నీ కంచు. జగ్గులు కూడా ఇప్పుడు నైట్ పడుకునేటప్పుడు కాసిన వాటర్ పట్టేసుకుంటే పొద్దున్న తల గ్లాస్ తాగొచ్చు. డైనింగ్ టేబుల్ మీద అలాగే. అంటే బ్రాస్ లో పట్టి, బ్రాస్ కాదు, మనం కాపర్ లో తాగితే మంచిది అంటారు. మంచిది. సేమ్ మీకు ఇది కూడా అంతే కదా. కంచు అంటే కాపర్ ప్లస్ టిన్ తోటి తయారవుతుంది అనమాట. 80% కాపర్, 20% టిన్. అది కాపర్ ఏంటంటే ఎక్కువసేపు నిల్వ ఉంటే కొంచెం కిలో వాసన వస్తాయి కదా. ఇది అలా రాదు మనకి. అలా పట్టేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టి కూర్చుని ఎవరికైనా కావాలన్నప్పుడు చక్కగా పోసుకొని తాగుతారు అట్లా. ఇవి బౌల్స్, సర్వింగ్ బౌల్స్. ఇవి పిల్లలకి ఇప్పుడు అన్నం ఈ సాంబార్ అట్లా కలిపి ఇవ్వాలన్నా చక్కగా ఇచ్చేయచ్చు బౌల్స్ లో. ఇలా రకరకాలు ఉంటాయి. సో ఐస్ క్రీమ్ కప్స్ కూడా ఉన్నాయి విత్ స్పూన్స్ అండి. గ్లాసెస్ కంచులో మొత్తం మనకి రెగ్యులర్ వేర్ కి ఏం కావాలి, రెగ్యులర్ గా వాడుకోవడానికి ఏం కావాలి అన్ని ఉంటాయి అన్నమాట. ఇదేంటక్క? ఇది ఇత్తడిది మిల్క్ ప్యాన్. ఓకే, విత్ లోపల టిన్ కోటింగ్. ఇది ఓకే, కళాయి కోటింగ్ ఉంటే గనక మనం ఇప్పుడు అందులో ఏదైనా ఇప్పుడు అవడానికి మిల్క్ ప్యాన్ అయినా సూప్ చేసుకున్నా దేనికైనా కూడా మళ్ళీ డిస్టర్బెన్స్ ఉండదు. ఇప్పుడు ఇది ఉంది. ఇప్పుడు ఏదైనా కూడా ఏంటంటే కుక్ అండ్ సర్వ్, ఇన్ని గిన్నెలు తోమాలి మళ్ళీ ఇన్ని గిన్నెలు కడగాలి అనే టెన్షన్ లేకుండా చక్కగా దీనికి సిలికాన్ హ్యాండిల్స్ వచ్చినాయి విత్ లిడ్ ప్రాపర్ గా. సో ఇందులో సైజులు ఇవన్నీ కూడా. ఓకే, ఇవక్క ఇత్తడి డిన్నర్ ప్లేట్స్, లంచ్ ప్లేట్స్, డిన్నర్ ప్లేట్స్. మనకి స్టీల్ లో వచ్చే ఐటమ్ అంతా ఉంటది ఆల్మోస్ట్ మన దగ్గర. స్టీల్ లో వచ్చేటివన్నీ మన దగ్గర బ్రాస్ లో ఉంటాయి. ఇది ఫ్రై పాన్, దీనికి ఇట్లా విత్ లిడ్ వస్తుంది. ఈ లిడ్ దీనికి కాదు యాక్చువల్ గా పెద్దది. ఇట్లా అంటే ఇందులో సైజులు ఉన్నాయి, 2 సైజులు. బ్రాస్ విత్ టిన్ కోటింగ్ అన్నమాట. తీసుకునేది టిన్ కోటింగ్ తీసుకుంటే ఏంటంటే దాన్ని మళ్ళీ మనం సర్వింగ్ పర్పస్ కూడా వాడుకోవచ్చు. కుక్కర్లు, కుక్కర్స్ కూడా అంతే. 2 లీటర్స్ కుక్కర్ దగ్గర నుంచి మనకి 7 లీటర్స్ వరకు సైజెస్ అనేవి ఉన్నాయి. సో ఒక్కసారి మన సునీత హోమ్ డెకార్ వచ్చారంటే పెళ్లి సామాన్లు కూడా తీసుకోవచ్చు. ఇదక్క బరువు ఉందక్క, తిట్లు లేదు. ఇది కూడా అంతే, ఇప్పుడు దేనికైనా వాడుకోవచ్చు. కొత్తగా వచ్చింది, దీనిపైన ఇట్లా పట్టుకోవడానికి కూడా వస్తుంది. ఏదైనా ప్రసాదం పాయసాలు వండితే అందంగా కనిపించింది. దేవుడి దగ్గర హ్యాండిల్స్ కూడా ఇచ్చారు కదా, కొంచెం లుక్ డిఫరెంట్ గా. వెంకటేశ్వర స్వామి అక్కడ మనకి తిరుపతిలో ఉంటాయి. బాగుందండి. అంటే ఏదైనా ప్రసాదాలు చేసి దేవుడి ముందు అట్టే తీసుకెళ్ళి పెట్టడానికి చాలా అందంగా అనిపించింది. 3 సైజులు ఉన్నాయి. ఓకే, సో ఇవి ఇందాక చూసాం కదా, ఇప్పుడు ప్లెయిన్ వస్తాయి ఇట్లా ఒక్కొక్కటి. దానికేమో హ్యాండిల్స్ అట్లా సిలికాన్ హ్యాండిల్స్ వచ్చినాయి కదా. ఇలా కింద ఫ్లాట్ బేసు. కానీ మీ దగ్గర క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు కొన్ని తీసుకెళ్ళాను, చాలా ప్యూర్ క్వాలిటీ ఉంటుందండి. ఎనీ ఐటమ్. ఇవేమో మనకి సాస్ ప్యాన్స్, ఇట్లా మల్టీపర్పస్ గా వాడుకోవడానికి కర్రీస్ అవి చేసుకోవచ్చు. ఇడ్లీ పాత్ర, చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయి, ఎంత బాగుందో. ఇవన్నీ ప్రైస్ ఎలా ఉంటాయి అక్క? వీటిని దీని ఉంది ప్రతిదానికి మన దగ్గర ఒకటి మెన్షన్ చేయాల్సిందే ఉంది. ఖచ్చితంగా ఏదైనా ఫిక్స్డ్ ప్రైస్లే ఉంటాయి. అంటే మేము ఉండము, అది ఎప్పుడు కూడా పెట్టే రేటు పెట్టేటప్పుడే మనం ఒక డిసైడ్ చేసి పెట్టేసుకుంటే అయిపోతుంది. ఎంత ఉంది ప్రైస్? 7K ఉంది అక్క. సో 3 వచ్చింది, చాలా బరువు ఉంది. 4 ఉన్నాయి, అంటే ఒకటి అది సరిగ్గా పెట్టలేదు. ఇక్కడ లేదు, 4 ఉంటాయి కానీ బరువు ఉన్నాయి ఒక్కొక్కటి. అది చెక్ చేసుకోవాలి. ఇత్తడి ఎంత వెయిట్ ఉందనే దాన్ని బట్టి కూడా కేజీకి ఎంత అనే రేటు కూడా ఉంటుందండి. మనకి బంగారం ఎలాగో మేకింగ్ దీనికి కూడా అట్లా వేస్తారు. ఇవి బిర్యానీ పాట్స్. ఈ యాక్చువల్ గా ఇవి బిర్యానీ పాట్స్ అని అంటే చేపల పులుసు అట్లా పెట్టుకోవడానికి మల్టీపర్పస్ వెడల్పుగా ఉంటుంది కదా, బాగుంటాయి. మామూలుగా యూజువల్ కస్టమర్ కూడా దీనికి అదే పేరు పెట్టారు, చేపల కర్రీస్ అని. ఇవి బిర్యానీ కూడా ఉన్నాయి హ్యాండీస్. అవి ఇంకా మందం వస్తాయి కింద. ఇది కొంచెం పల్చగా ఉంది కదా, అది మందం వస్తాయి. ఓకే,
ఇంకా ఇవన్నీ లోతు కడాయిలు డిఫరెంట్ ఇవి కూడా అంతే. ఇవి అయితే అసలు మన దగ్గర వందలు వెళ్ళి ఉంటాయి ఆ పీసులు. చిన్న చిన్న కర్రీస్ చేసుకోవడానికి. అవును, మల్టీపర్పస్. ఇది బిర్యానీ పాట్ హండి కింద వాడతారు. చిన్న ఫ్యామిలీ అనుకో, వెజ్ పులావ్ అట్లా చేసుకోవాలన్నా కూడా చక్కగా మందంగా ఉంటది కాబట్టి. సో ఈ గిన్నెలు పాలు పొంగిచ్చేటప్పుడు దేనికైనా కూడా. ఓకే. కాఫీ టీ బాక్సెస్ అంటే మెయిన్ సారికి పసుపు కుంకాలకి వాటికి వాడతారంట కదా. సో స్పెసిఫిక్ గా అడుగుతున్నారు అనమాట ఇది తెప్పించమని చెప్పి. మ్యాట్ ఫినిషింగ్ లోనూ ఉన్నాయి, ఇట్లా గ్లాసీలోనూ కూడా ఉన్నాయి, ఎలా కావాలన్నా ఉంటాయి. ఇంక ఇవి తెలిసిందే కదా గుండు గిన్నెలు. అవును, మల్టీపర్పస్ ఇవ్వడు. ఇంకా ఇవి అన్ని సైజుల్లో ఇట్లా బుజ్జిగా మనం ప్రసాదం దేవుడి దగ్గరికి వండి పెట్టుకున్నాక దీని తీసి పెట్టుకోవచ్చు అట్లా. ఇంకా ఈ అన్ని కింద కూడా అంతా అవే మోడల్స్, మీకు నచ్చిన మోడల్స్ ఉంటాయి. ఇది నేగిన్నాక నేగిన్ని ఎంత బాగుందో. ఇంకా చిన్న సైజ్ దొరుకుతాయా? చిన్న సైజ్ కంచులో ఉంది. ఓకే, కంచులో ఉంది. ఇదక్క ఇది ఓన్లీ సర్వింగ్ పర్పస్ అండి. ఓకే, సర్వింగ్ పర్పస్ అంటే లైట్ వెయిట్ ఉంది కదా, మనకి ఆగదు. కుక్ చేసుకుంటే బరువు లేదు కదా, మాడిపోతుంది. ఏదైనా వేడి చేసుకోవాలంటే పనికి వస్తుంది. ఇవన్నీ మసాలా బాక్సులు డిఫరెంట్ సైజుల్లో. ఓకే, ఇంకా వాటర్ క్యాన్స్. ఇది మన లాన్ అవి ఉంటాయి కదా క్యాండిల్స్, ఆ ఫిల్టరు. ఇదేమో లోపలి వైపున ఇట్లా కాపర్ ఉంటుంది. బయట మనకి ఇట్లా చేతుల్లో ఈ బడి మరకలు అవి చూడడానికి నీట్ గా లేకుండా బయట స్టీల్ కడుక్కోవడానికి ఈజీగా ఉంటుంది. నైస్ అక్క. ఇది కూడా అసలు హాట్ కేక్ మన దగ్గర. అంటే ఇది కొంచెం హాట్ ఆర్ కోల్డ్ ని హోల్డ్ చేసేలాగా ఉంది కదా కొంచెం. అవును, థర్మస్ లాగా. ఇంక ఇవన్నీ మిల్క్ ప్యాన్స్ లో డిఫరెంట్ మోడల్స్. ఇందాక మనం కడాయి చూసాం కదా, అలా దీనికి సిలికాన్ హ్యాండిల్ వస్తుంది. అట్లా అంటే ఇప్పుడు మనం డ్రెస్సులు కానీ ఏదైనా కొనుక్కునేటప్పుడు మన మైండ్లో ఒక్కొక్కటి. ఇప్పుడు అదే పాత్ర అయినా కూడా ఒకళ్ళకి కింద వెడల్పు నచ్చుతుంది, ఒకళ్ళకి లోతు నచ్చుతుంది, ఒకళ్ళకి పైన ఇంకోలాగా కావాలి. అలా ఎలా కావాలన్నా ఇలాంటివన్నీ రోజువారీ వాడతాము, ప్రతిరోజు వాడతాము. అలా ఎలా కావాలన్నా కూడా మన దగ్గర ఉన్నాయి. దీని గురించి నీకేమైనా ఐడియా ఉందమ్మా? లేదక్క. ఏంటిది తెల్లగుంది సిల్వర్ లాగా? ఇది టిన్. ఇప్పుడు మనము బ్రాస్ లోపల కడాయి పోస్తాం కదా, దాంతో చేసే వెజల్స్, ఈఎం పాత్రలు అంటారు. అంటే ఏంటి దీని స్పెషాలిటీ? అంటే మన తమిళనాడు సైడ్ స్పెసిఫిక్ గా ఇందులోనే రసము సాంబారు అట్లా పెడతారంట. అంటే ఏమైనా దీంట్లో ఉండే గుడ్ క్వాలిటీస్ యాడ్ అవుతాయా? తగరం బసం అనేది మనకి ఆయుర్వేదం మెడిసిన్స్ లో కూడా వాడతారంట. దీనిలో నెమ్మదిగా కొంత మనకి లోపలికి కానీ ఇందులో ఏంటంటే మనం ఇప్పుడు కూడా ఒక 10% ఏదైనా లిక్విడ్ నింపి మాత్రమే గ్యాస్ మీద పెట్టాలి. ఇది ఇప్పుడు పోపు పెట్టడానికి పనికిరాదు. ఇది లిక్విడ్ ని మరిగించడానికి పాలు కాసుకోవచ్చు, పెరుగు తోడు పెట్టుకోవచ్చు. అట్లా దానికి రసము సాంబార్ ఎక్స్పెన్సివ్ ఉంటాయి కానీ ఈ సెక్షన్ అంతా అదే. ఇవి దీనికోసం బాగా ఎతుకుతారు. ఎవరికైనా కావాలంటే అందరి దగ్గర ఉండవు. ఇంక ఇవన్నీ పెళ్ళిళ్ళప్పుడు ఆ సారీలో వాటిలో యూస్ చేస్తారు. ఓకే, ఇవి కూడా ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉండే బెడ్ బాటిల్స్, బెడ్ సైడ్ బాటిల్స్. దీనిలోనే పోసుకొని తాగొచ్చు. ఇది కూడా అంతే సేమ్. ఇక్కడ మనకి ఇట్లా మ్యాట్ ఫినిషింగ్ చేపించాం కదా, లోపల కాపర్ మనకి పట్టుకున్నప్పుడు ఈ ఫింగర్ ప్రింట్స్ అయి పడి చూడడానికి నీట్ గా లేకుండా అట్లా. సో ఓల్డెన్ స్టైల్ క్యారేజీలు ఇవి కూడా అంతే. మెయిన్ అసలు యుఎస్ పిల్లలు బాగా తెప్పించుకుంటున్నారు. ఇవి డెకార్ పర్పస్ పెట్టుకుంటారు, జస్ట్ అట్లా పెట్టేస్తారు. అవును, ఇప్పుడు మన సినిమా వాళ్ళ సెలబ్రిటీస్ కూడా ఈ స్టైల్సే ఉంటాయి వాళ్ళ ఇంటర్వ్యూస్ అవి చూసినప్పుడు. ఓకే, ఇందా చెప్పాయి కదమ్మా బిర్యానీ పాట్స్ అని చెప్పి. ఇవి మందంగా ఉంటాయి. ఇవి బాగా అడుగు కాపర్లోను బ్రాస్లోను రెండిట్లోనూ సేమ్ మోడల్స్ ఉంటాయి. సో కస్టమర్ చాయిస్, ఏది ఎలా కావాలనుకున్నా కూడా తీసుకోవచ్చు. ఓకే, ఇవి కూడా ఉన్నాయండి గజ్జలు. అవి ఎవరో తెప్పించుకున్నారు కావాలని. ఓకే, సో వాళ్ళు ఆర్డర్ చేసి తెప్పించినప్పుడు సరే ఉంటాయి కదా అని ఎక్స్ట్రా కూడా తెప్పించారు. ఓకే అక్క. సో ఇవన్నీ కూడా ఇంకా ఇలాంటి ప్లాంటర్స్. ఓకే, ఇవన్నీ మనకేంటంటే ఇవి ఇప్పుడు హల్దీ వీటికి మంగళ స్నానానికి వాటికి వాడుతున్నారు కదా. యూజువల్ గా అయితే ఇవి ప్లాంటర్స్. ఈ పైన సెక్షన్ అంతా కూడా ప్లాంటర్స్ మొత్తం ఆ లాస్ట్ వరకు. ఓకే, ఇంకా ఇత్తడి బిందులు చెంబులు ఇవన్నీ అలాగే కామన్ గా ఉంటాయి మన దగ్గర ఉంటాయి.
ఇలాంటి బుజ్జి బుజ్జి బకెట్స్ ఇవి కూడా ప్రసాదాలకి వాడుతారు. ప్రసాదాలకి దేవుడికి అభిషేకానికి వాటరే పెట్టుకుంటారు కదా. ఇంక ఇదైతే మనం పాయసం చేయడానికే, గృహప్రవేశాలకి వాటికి స్పెషల్ గా తీసుకుంటారు. ఇంకా మనం గిన్నెలు సెలెక్ట్ చేసుకున్నాక వాటి మీదకి ప్లేట్లని, ఇంకా అటు ఉర్లీస్ అని, ఇట్లా ఉర్లీస్ అయితే అసలు అన్ని సైజెస్ లో నంబర్ ఆఫ్ డిజైన్స్ విత్ కలర్స్ అన్నమాట. క్వాంటిటీలో కావాలన్నా ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ కి చేపిచ్చిస్తాము. సో ఇలాంటి గరిటెలు చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో, ఎంత సాలిడ్ గా ఉందమ్మా అది. అవును, చాలా బాగుంది. గోల్డెన్ డేస్ లో ఇలాగే ఉండేటివన్నీ. ఓకే, వుడెన్ హ్యాండిల్ ఉన్నదైతే ఏదైనా 500. ఓకే, అందులో పల్చగా వస్తాయి కానీ మనం మందంగా ఉంటాయి మనవి. ఇంకా ఇవి ఉంటాయి కదా, ఇవి మన వడి బియ్యం అయ్యి పోసుకోవడానికి, దీన్నే మల్టీపర్పస్ గా ఉర్లి లాగా కూడా వాడుకోవచ్చు. సైజులు ఉంటాయి ఇందులో. ఇంకా పాలవెల్లి, ఇంకా దీపాలు, పాలవెల్లిలో సైజులు అయితే మాత్రం 3 సైజులు ఉంటాయి. ఓకే, వేజెస్ అని ఇట్లా స్ట్రాంగ్ ఉన్నాయండి గరిటెలు ఇవన్నీ కూడా. మనం అసలు షాప్ లో ఏముంటాయి అనేది సింపుల్ గా చూద్దాము. ఇప్పటి వరకు మనం అంతా కుక్ వేర్ లోనే ఎక్కువ చూసాం కదండి, బట్ మెయిన్ ఐటమ్స్ ఇంకా మనకి విగ్రహాలు, దేవుడి విగ్రహాలు కూడా ఎప్పుడన్నా మళ్ళీ డీటెయిలింగ్ గా చేసుకుందాము. ఒకసారి అసలు చూపించేద్దాం అక్క. సో విగ్రహాలు ఇక్కడ చూడొచ్చు మీరు. ఫస్ట్ దీపాలు అయితే ఇంకా అన్ని సైజెస్ లో పెద్ద పెద్దవన్నీ కూడా ఉన్నాయండి. అండ్ ఇంకా విగ్రహాలలో వీటిని ఏమంటారు అక్క అక్కడ ఉండే రాధాకృష్ణులు, మీనా వర్క్, స్టోన్ వర్క్. ఓకే, ఇంకా కృష్ణుల్లో మన దగ్గర ఎన్ని ఉన్నాయి అక్క? చాలా ఉన్నట్టున్నాయి. ఎన్ని ఉన్నాయి అంటే లెక్క పెట్టలేదు కానీ చాలా ఉన్నాయి. ఓకే, ఇంత వెరైటీస్ అయితే మాత్రం ఇన్ని హైదరాబాద్ లో ఎక్కడ ఉండవు అని ధైర్యంగా చెప్తా నేను. అవునక్క, ఈ విషయంలో చాలా పెద్ద పెద్ద చిన్న పెద్ద విగ్రహాలు అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా అంటే కృష్ణుడిని వాళ్ళు ఇష్టపడే వాళ్ళు వచ్చినప్పుడు ఇన్ని ఛాయిస్లు చూసి చాలా హ్యాపీ అవుతారు. అసలు మామూలుగా కాదు. చాలా మంది అయితే అసలు వచ్చారు అంటే చూసి కాసేపు అలా చూస్తూ ఉంటారు, తర్వాత సంగతి తర్వాత టైం స్పెండ్ చేస్తారు ముందు. ఇక్కడైతే చూడొచ్చండి మనం గోల్డ్లోనే ఎన్ని రకాల గోల్డ్ ఉన్నాయి చూడండి. ఇక్కడ కొంచెం బ్లాక్ యాంటిక్, ఇది ఒకటి యాంటిక్, మన గోల్డ్లోనే ఇంకో డిఫరెంట్ యాంటిక్, ప్యూర్ గోల్డ్, బ్రైట్ గోల్డ్, ఇలా ఎన్ని ఆప్షన్స్. ఒక కృష్ణుడివే నేను ఇక్కడ చూసి ఒక 200+ కనిపిస్తున్నాయి. అవును, కృష్ణుడి విగ్రహం కొనుక్కోవాలనుకుంటే డెఫినెట్గా మీరు సునీతాస్ హోమ్ డెకర్కి రండి, మీకు నచ్చింది తీసుకెళ్ళొచ్చు. అంటే రెడీ స్టాక్, అంటే ఎక్కువ ఆప్షన్స్ ఉంటే మనకు అసలు నచ్చవు అనే కాన్సెప్టే ఉండదమ్మా. ఇంకా ఇవి చిన్న సైజువి ఇప్పుడు రీసెంట్ గా యాడ్ అయినాయి. అంటే ఇన్ని ఫినిషింగ్స్ లో వచ్చి ఇవి వస్తూనే ఉన్నాయి, రిపీటెడ్ గా వస్తూనే ఉన్నాయి. ఓకే, మీనాకారీలో కూడా అంతే ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి అక్క. డిఫరెంట్ సైజెస్, ఫేసెస్ తోటి ఇన్ని ఎప్పుడు ఉంటాయి మన దగ్గర. ఒక పీస్ వెళ్తే మళ్ళీ పీస్ ప్లేస్ లో పీస్ వచ్చేస్తుంది. ఓకే, నైస్. ఇటువైపున విగ్రహాలు చూసాము, మీరు ఇటువైపున విగ్రహాలలో కూడా కొన్ని మనం మిస్ చేసాము. వినాయక స్వామివి అంటే కృష్ణుడిని వినాయక స్వామిని కూడా ఎక్కువ కొంటుంటారు కాబట్టి వినాయక స్వామి కూడా చాలా ఉన్నాయండి వినాయకుడివి. ఓకే, ఇంకా సో విగ్రహాలలో ఇక లెక్కలేనన్ని కలెక్షన్స్. ఇటువైపున ఏంటక్క? అవన్నీ వెంకన్న స్వామివి. ఆ సైడ్ చిన్నవి పెద్దవి, కుమారస్వామి, వెంకన్న స్వామి, ఇట్లా రకరకాలు ఉన్నాయి. ఓకే, ఎంత సైజ్ వరకు ఇంట్లో పెట్టుకోవచ్చు అక్క? ఇప్పుడు డెకార్ పర్పస్ గా పెట్టుకునే దానికి ఆ పెద్ద ఆయన ఉన్నారు కదా, అది కూడా మొన్న ఇంట్లోకి వెళ్ళింది ఒకళ్ళకి, ఒరిస్సా వెళ్ళింది. అంతకు ముందు అయితే షోరూమ్స్ వాళ్ళే తీసుకున్నారు కానీ ఒరిస్సా వెళ్ళింది, ఇంకొకటి ఎవరో తీసుకున్నారు ఇంట్లోకి. ఇంకా ఇవన్నీ నెంబర్ ఆఫ్ కలెక్షన్ వినాయకుళ్ళు సెక్షన్ అన్నమాట. ఇదంతా వినాయకులు కొలువు తీరున్నట్టుగా బాగుంది. ఓకే, నిజంగా అసలు అవసరం ఉన్నాయండి. మీరు ఏదైనా బ్రాస్ ఐటమ్ తీసుకోవాలి అనుకుంటే అసలు ఈ నియర్ బై లొకేషన్స్లో ఉండే వాళ్ళైతే వెంటనే వచ్చేసేయండి, మీకు కావాల్సిన సైజులో దొరికేస్తుంది. అబ్రాడ్ కూడా షిప్ చేస్తామమ్మా, వరల్డ్ వైడ్ షిప్పింగ్ ఉంది. సో వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది. సో వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే అబ్రాడ్ వాళ్ళకి టైం స్లాట్ అనేది తీసుకుని తీసుకోవచ్చు అనమాట. వాళ్ళు చక్కగా వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇన్ని వెరైటీస్ చూసామండి. సో ఇవన్నీ కూడా ఎలిఫెంట్స్ అండ్ కొంచెం హోమ్ డెకార్లోనే గణపతులు, డిఫరెంట్ ఐటమ్స్. సో ఇటువైపున బుద్ధుడివి కొన్ని మిస్ చేసాం అక్క మనం. బుద్ధుల్లో కూడా మనకి యాక్చువల్ గా చెప్పాలంటే నువ్వు డీటెయిల్డ్ గా తీసుకోవాలంటే ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్కటి. అయ్యప్ప స్వామి విగ్రహం ఇప్పుడు మాలలు అది నడుస్తున్నాయి కదా. అండ్ ఒకసారి మీరు ఈ బుద్ధుడి విగ్రహాలు చూడండి, మన కృష్ణుడిలో ఉన్నట్టు అలాగే గణపతికి ఉన్నట్టు చాలా సైజెస్లో చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి. రకరకాల యాంటిక్ ఫినిషింగ్స్లో
దీంట్లో కూడా మీనాకారి కూడా ఉన్నాయి. నిజంగా ఆసమ్ ఉన్నాయండి. ఇట్లా హోమ్ డెకార్ పర్పస్ కావాలి అనుకుంటే హైదరాబాద్లో అతిపెద్ద హోమ్ డెకార్ షాప్ అని చెప్తాను. డెఫినెట్గా మీరు విజిట్ అవ్వచ్చు. సో అక్కడ కొన్ని కృష్ణుడి విగ్రహాలు చూసారు కదా, ఇట్లా బుద్ధుడివి ఇక్కడ కూడా ఇంకా కొన్ని ఉన్నాయి. సో ఇక్కడ ఇంకొకటి మంచి ఇది ఉంది చూడండి, మంచి కాపర్. ఇప్పుడు ఇన్ని కృష్ణులు ఉన్నా కూడా ఏంటంటే ఒకదానికి ఫేస్ లో సంబంధం ఉంటుంది, ఏదో ఒక డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, అంటే ఆ కృష్ణ భక్తులకి అర్థమవుతుంది అక్క, వాళ్ళకి ఏ షేప్ కావాలి, ఏ ఫేస్ కావాలి, దే విల్ బి వెరీ పర్టికులర్ అబౌట్. అదేంటో మనకి చూడటానికి రెండు ఒకలాగా ఉంటాయి, వచ్చే వాళ్ళకి వాళ్ళు ఇప్పుడు ఇన్ని చూసి కూడా మనకి నచ్చింది నచ్చుద్దనే ఉండదు. అవును, వాళ్ళకి నచ్చేది కృష్ణ భక్తుల ఇదంతా కొంచెం వేరుగానే ఉంటుంది. వాళ్ళకి నచ్చాలంటే ఇంకా అది బాగా ఉండాలి. సో మీకు నచ్చే డిజైన్స్ ఖచ్చితంగా దొరుకుతుందండి. ఇక్కడ అన్ని డిజైన్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే, ఇంక ఇవి కాకుండా ఈ గార్లాండ్స్లో అన్ని రకాలు ఉన్నాయి. ఇటు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. బ్యాక్ డ్రాప్స్ కూడా ఉంటాయి అక్క మన దగ్గర? బ్యాక్ డ్రాప్స్ కూడా ఉన్నాయమ్మా. ఉంటాయి. ఏం లేదు, సింపుల్ గా వాట్సాప్ లో ఒకసారి వాళ్ళకి కావాల్సిన ఐటమ్ ఏంటి అనేది మెసేజ్ చేశారు అంటే ఆ ఐటమ్ ఫోటోతో పాటు ప్రైస్ కూడా ఉంటుంది. ఓకే, మెజర్మెంట్స్ ప్రైస్ కూడా ఉంటుంది కనుక ఈజీగా వాళ్ళు మీరు ఇంచెస్ అవన్నీ మెన్షన్ చేసే ఉంటుంది. ఓకే, ఇంకా వాల్ హ్యాంగింగ్స్ ఇట్లా ఇవి మనం ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాము. ఈసారి నువ్వు వచ్చినప్పుడు సెకండ్ ఫ్లోర్ కూడా అదంతా డిఫరెంట్ ఐటమ్ అండి. అంటే ఇంపోర్టెడ్ డెకోర్ ఐటమ్స్ అవి ఇంపోర్టెడ్ అనే కంటే మన లోకలే అంతా పక్కా లోకల్ హ్యాండీక్రాఫ్ట్ ఐటమ్. ఓకే, లాస్ట్ టైం ఏదో ఫ్లవర్స్ ఇంపోర్టెడ్ ఉంటాయి. హ్యాండీక్రాఫ్ట్ ఐటమ్ రాజస్థానీ కొండపల్లి ఇలా హ్యాండీక్రాఫ్ట్ ఐటమ్ ఉంటుంది. ఓకే అక్క, మీకు పెద్ద పెద్ద విగ్రహాలు చూపించాం, బట్ చిన్న విగ్రహాల్లో కూడా మల్టీ కలెక్షన్స్ ఉన్నాయి సునీతాస్ హోమ్ డెకార్లో అండి. లక్ష్మీ అమ్మవారివి కానీ, వినాయక స్వామివి కానీ, ఇంకా రకరకాల అమ్మవార్లు స్వాములందరివి చిన్న చిన్న విగ్రహాలు. ఇవన్నీ మనం పూజలో పెట్టి చేసుకోవడానికి. వాళ్ళు చెప్పినట్టు మీకు ఏదైనా కావాలి అనుకుంటే ఒక వాట్సాప్ చేయండి, స్క్రీన్ మీద ఉండే నంబర్కి మీకు ఏది కావాలన్నా ఫొటోస్ పంపిస్తారు. అందులో ఇలా సైజ్ ఇంచెస్ ఎన్ని ఇంచెస్ ఉంది అనేది మెన్షన్ చేస్తారు, ప్రైస్ ఎంత అనేది డీటెయిల్డ్గా ఇస్తారు. ఇలా చిన్న వెంకటేశ్వర స్వామి అండి, ఎంత బాగున్నాయో. ఇవంతా క్వాంటిటీ ఉందండి. సో డెఫినెట్గా మీరు విజిట్ అవ్వాల్సిన షాపు. ఇవంతా కూడా కుంకుమ భరిణెలు, ఇంకా దీపాలు ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఇది చూడండి టీ కప్, చాలా క్యూట్గా ఉంది విత్ సాసర్. ఇలా మీనాకారి వర్క్తో ఉండేవి చిన్న చిన్న దీపాలు. ఇలా అంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ షాప్ అండి. ఇంక దీపాలలో చూడండి ఎన్ని డిజైన్స్ ఉన్నాయో. వెంకటేశ్వర స్వామి ఫేస్ కానీ, శంకుచక్ర నామాలతో వచ్చినవి, ఇలా ఎలిఫెంట్ దీపాలు అండ్ ఇవన్నీ ధూపం వేసేవి. ఇది చూడండి లోటస్ది దీపమే, చాలా బాగున్నాయి. ఇలా ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్లకి వాటికి చాలా బాగుంటాయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షోయింగ్ సచ్ బ్యూటిఫుల్ డిజైన్స్ ఇన్ బ్రాస్ అక్క. సో కంచులో కానీ బ్రాస్లో కానీ ఎలాంటి ఐటమ్ మీకు కావాలన్నా అక్కడ దగ్గర చాలానే ఉన్నాయి, దేనిదైనా మీకు తెప్పించిస్తారండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఓకే, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్. బాయ్.